నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. ఆ ఆలయానికి 200 ఏళ్ల చరిత్ర ఉంది. అద్భుతమైన శిల్ప సౌందర్యం ఆ ఆలయం సొంతం. కొత్తగా పెళ్ళైన జంటలు ఆ ఆలయాన్ని సందర్శించాకే తొలి రాత్రికి ఏర్పాట్లు చేసుకుంటారు. అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు కలిసి ఆ ఆలయానికి వెళ్ళడానికి అనుమతి లేదు. ఇంతకీ ఏంటా ఆలయం? ఎక్కడుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లోని శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి జంక్షన్లో పురాతన రాధా వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. మెలియాపుట్టి ప్రధాన జంక్షన్లో ఉన్న రాధా వేణుగోపాలస్వామి ఆలయం ప్రధాన రహదారికి ఆనుకునే ఉంటుంది. రోడ్డుపై నుంచి చూస్తే 2 ఆర్చిల మధ్య నుండి చాలా సుందరంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ ఆర్చిలను దాటి విశాలమైన ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే ఆలయ గర్భగుడికి దారి చూపుతూ రాతి మెట్లు ఉంటాయి. ఇక ఆ ప్రాంగణమంతా అద్భుతమైన శిల్ప సౌందర్యంతో కనిపిస్తుంది. ఆలయం 4 వైపులా గోడలపై విభిన్నమైన రాతి శిల్పాలు కనిపిస్తాయి. ఆలయం పైకప్పుపై చెక్కిన పుష్పాల ఆకారాన్ని చూసేందుకు ఒకేలా కనిపించినా దగ్గరికెళ్ళి చూస్తే మాత్రం వేటికవే భిన్నమని అర్థమవుతుంది. ఎన్నో ప్రత్యేకతలున్న ఈ ఆలయాన్ని ఆంధ్ర ఖజురహో అని కూడా పిలుస్తుంటారు. ఈ ఆలయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ ప్రాంతంలో కొత్తగా పెళ్ళైన చాలా జంటలు మొదట ఈ ఆలయానికి వచ్చాకే తమ తొలి రాత్రికి ఏర్పాట్లు చేసుకుంటారు. ఈ ఆచారం ఇక్కడ 200 ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ ఆలయ నిర్మాణం వెనుక ఆసక్తిని కలిగించే చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని 1840లో నిర్మించినట్లు తెలుస్తోంది. ఆలయ చరిత్ర గురించి ప్రధాన పూజారి తెలిపిన వివరాల ప్రకారం 1840 కాలంలో మెలియాపుట్టి ప్రాంతం పర్లామికిడి మహారాజు వీర వీరేంద్ర ప్రతాపరుద్ర గజపతి నారాయణదేవ్ పరిపాలనలో ఉండేది. అద్భుతమైన శిల్ప సౌందర్యం ఉట్టిపడేలా ఓ ఆలయాన్ని నిర్మించాలని మహారాణి విష్ణుప్రియ మహారాజుని కోరారని, ఆమె కోరిక ప్రకారమే ఆలయాన్ని నిర్మించారని పూజారి గోపీనాథ్ రథో తెలిపారు. ఈ ఆలయ నిర్మాణం కోసం మహారాజు ఒడిశాలోని పూరికి చెందిన శిల్ప కళాకారులను పిలిపించారని, 64 కళలపై ఆలయానికి వచ్చేవారికి అవగాహన కలిగేలా శిల్పాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు అన్నారు. అలా 64 కళలకు చెందిన శిల్పాలను పూరీలోనే చెక్కి వాటిని ఇక్కడికి తీసుకొని వచ్చారు. ఆలయంలోని 4 గోడలపై ఉంచి నిర్మాణాన్ని పూర్తి చేశారని పూజారి గోపీనాథ్ రథో చెప్పారు. ఈ ఆలయ మెట్ల మార్గం నుండి మొదలుకొని శిఖరం వరకు ప్రతి భాగం ఏదో ఒక విజ్ఞానాన్ని అందిస్తుంది. అడుగు పొడవు, అడుగు వెడల్పుతో ఆలయపు 4 గోడలపై ఉన్న విగ్రహాల్లో 64 కళలకు సంబంధించినవి చూడొచ్చు. దర్శనానికి వచ్చే భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఆ విగ్రహాలను తిలకిస్తూ ఎక్కువ సమయం గడుపుతారు. ఆలయానికి వచ్చేవారికి వేద శాస్త్రాల సారం, 64 కళలపై అవగాహన కల్పించాలనే వాటిని శిల్పాల రూపంలో చెక్కించి నిర్మాణంలో భాగమయ్యేలా చూశారని గోపీనాథ్ రథో అన్నారు.
వీటిలో శృంగారానికి సంబంధించిన శిల్పాలు కూడా ఉంటాయి. ఆ రోజుల్లో లైంగిక విజ్ఞానం పట్ల అవగాహన తక్కువ. అలాగని అది బహిరంగంగా చర్చించుకునే విషయం కూడా కాదు. అందుకే వాటిని ఆలయ గోడలపై శిల్పాలుగా మలిచారు. ఆలయానికి వచ్చేవారు వాటి ద్వారా అవగాహన పొందాలన్నది వారి ఉద్దేశం. మెలియాపుట్టితో పాటు చుట్టుపక్కలున్న దాదాపు 50 గ్రామాల్లో నూతన వధూవరులు తొలుత ఈ ఆలయానికి వస్తారు. ఆలయం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేస్తారు. ఈ సమయంలో లైంగిక విజ్ఞానానికి సంబంధించిన శిల్పాలను కూడా గమనిస్తారు. ఆ తర్వాత ఆ దంపతులు తొలి రాత్రికి ఏర్పాట్లు చేసుకుంటారు. ఆలయం నిర్మించినప్పుడు మొదలుపెట్టిన ఈ ఆచారాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. ఇక ఈ ఆలయానికి తోబుట్టువులు, ముఖ్యంగా అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు కలిసి రాకపోవడానికి గల కారణాన్ని తెలిపారు గోపీనాథ్ రథోడ్. ఆలయ గోడలపై శృంగార భంగిమలతో కూడిన శిల్పాలు ఉన్నాయని, అందువల్ల ఆలయానికి వచ్చిన యువతీ యువకులు కాస్త ఇబ్బంది పడతారు. అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు ఆలయానికి వచ్చి ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల వారు ఆలయానికి కలిసి రాకూడదనే నిబంధన అప్పట్లో ఉండేది. ఆ కారణంగా చాలామంది యువతీ యువకులు బయటి నుండే నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోతుంటారని చెప్పారు. ఆలయ నిర్మాణం నుంచి ఇప్పటి వరకు రాజుల కుటుంబమే ఆ నిర్వహణ బాధ్యతలు చూస్తోంది. కానీ ఇటీవలి కాలంలో వారు ఆర్థికంగా మద్దతు ఇవ్వడం లేదు. ఆ కారణంగా చరిత్ర, విశిష్టత ఉన్న ఈ ఆలయం శిథిలావస్థకు చేరుతోంది. సంరక్షణ లేక రాతికి నాచుపట్టి శిథిలావస్థకు వచ్చేసినట్లుగా కనిపించేది. ఓ భక్తుడు ముందుకు వచ్చి రంగులు వేయించాడు. పురావస్తు శాఖ లేదా ఆ తరహా వ్యవస్థలు లేదా ప్రభుత్వమే పూనుకొని ఈ ఆలయాన్ని పరిరక్షించాలని స్థానికులు కోరుతున్నారు. ఆలయ శిల్పాలలో దాగి ఉన్న జ్ఞానాన్ని, శిల్ప సౌందర్యాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెబుతున్నారు.